హాయ్ అందరికీ. తెల్లవారుతూ ఉండగా కోడి కూతతో తన మీద చెయ్యి వేసి పడుకున్న భర్త చేతిని పక్కకు తీసి హాయిగా నిద్రపోతున్న భర్త మొహాన్ని చూసుకుని చిన్నగా నవ్వుకుని మంచం దిగి బయటకు నడిచింది పార్వతి. దంతధావనం పూర్తి చేసి వాకిలి ఊడ్చి ఆవు పేడతో కళ్ళాపు చల్లి ముగ్గు పెడుతూ ఉండగా అప్పుడే నిద్రలేచి ఆవులిస్తూ బయటకు వస్తున్న పరమేశం పార్వతి పెడుతున్న ముగ్గును చూస్తూ ఉండిపోయాడు. భర్త రాకను గమనించిన పార్వతి, ఏమిటండి కొత్తగా చూస్తున్నారు అంటే, ఏమీ లేదు పార్వతి, ఆవు పేడతో పచ్చగా కళ్ళాపి చల్లి తెల్లని ముగ్గుతో ప్రతిరోజు నువ్వు వాకిట్లో వేసే ముగ్గు ఆ లక్ష్మీదేవికి మన ఇంటికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఎంత ముచ్చటగా ఉంటుందో అన్న భర్త మాటలకు నన్ను పొగిడింది చాలు కానీ వెళ్ళి పని మొదలు పెట్టండి, నేను వెళ్ళి టీ పెట్టుకొస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది పార్వతి. పరమేశం ఆవు గేదెల దగ్గర శుభ్రం చేసేసరికి 2 గ్లాసుల్లో వేడివేడి టీ పట్టుకుని వచ్చింది పార్వతి. భార్యాభర్తలిద్దరూ గుమ్మం ముందు మెట్టు మీద కూర్చుని పొగలు కక్కుతున్న టీని ఆస్వాదిస్తూ కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పార్వతి స్నానం చేసి పూజ ముగించుకుని వంట పనిలో పడింది. పరమేశం పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి వేడివేడి మినప రొట్టె బెల్లం పానకం పళ్ళెంలో పెట్టి అందించింది పార్వతి. అలా టిఫిన్ పూర్తయిన తర్వాత రాత్రి తోడుపెట్టిన పెరుగన్నం క్యారేజ్ పట్టుకుని వెళ్ళొస్తానంటూ భార్యకు చెప్పి పొలానికి బయలుదేరాడు పరమేశం. పార్వతి పరమేశాలది ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. వాళ్లకున్న ఒకగానొక కొడుకు శ్రీనివాస్ను తమకు ఉన్నంతలో బాగా చదివించి పెంచి పెద్ద చేసి పెళ్లి బాధ్యతను కూడా తీర్చుకున్నారు. శ్రీనివాస్కు 2 పిల్లలు, పాప బాబు. ఉద్యోగరీత్యా శ్రీనివాస్ భార్యా పిల్లలతో కలిసి పట్నంలో ఉంటున్నాడు. పార్వతి పరమేశంలో మాత్రం సొంత ఊర్లోనే ఉన్న 2 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఉన్నంతలో జీవితాన్ని హాయిగా గడిపిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం భర్త పొలం నుంచి వచ్చేసరికి తెల్లని కాటన్ చీర కట్టుకుని కొప్పులో మల్లెల దండ తురుముకొని కలకల్లాడుతూ ఎదురొచ్చింది పార్వతి. అప్పటి వరకు పొలంలో అలసి ఇంటికి వచ్చిన పరమేశం పార్వతిని అలా చూసేసరికి అలసట మొత్తం పోయి ఏదో తెలియని కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. అంతే, చకచక పశువుల దగ్గర పని చక్కపెట్టి స్నానం చేసి వచ్చేసరికి పళ్ళెంలో భోజనం వడ్డిస్తున్న భార్యతో, ఇందాక మన శ్రీనుగాడు ఫోన్ చేశాడు పారు, ఏమన్నాడట, కోడలికి ఏదో ఉద్యోగం దొరికిందట, వచ్చే నెలలో జాయిన్ అవ్వాలట, రేపు కోడలు వాళ్ళ చిన్నాన్నగారు అమ్మాయి సీమంతానికి వాళ్ళ అమ్మగారింటికి వస్తుందట, ఫంక్షన్ పూర్తయిన తర్వాత నేరుగా ఇక్కడికి వస్తుందట, తను వెళుతూ తనతో పాటు నిన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్తుందట అని భర్త చెప్తూ ఉంటే గడ్డం కింద చేయి పెట్టుకుని ఆ మాటలు వింటూ భర్త మొహంలోకి పరిశీలనగా చూస్తుంది పార్వతి. అది గమనించిన పరమేశం, ఏమిటి పారు, చెప్తున్నది వినబడుతుందా ఏంటి, ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నావు అంటే, నిట్టూరుస్తూ, అన్నీ వింటున్నాను, కోడలికి ఉద్యోగం వస్తే నన్నెందుకు తీసుకెళ్లడం, ఎందుకంటావేంటి పారు, అబ్బాయి కోడలు 2 ఉద్యోగాలకు వెళితే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, అందుకే నిన్ను తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అలాగా, ఎన్ని రోజులంటే నేనేం చెప్పను పారు, సీనుగాడు ఫోన్ చేసి అమ్మని తీసుకెళ్తాను అని అడిగాడు, దాంతో నేను ఏమీ మాట్లాడలేకపోయాను. చాలా బాగుంది, నన్ను తీసుకెళ్ళడానికి వాళ్ళు, పంపించడానికి మీరు నిర్ణయం తీసేసుకున్నారన్నమాట, అంతేగాని మధ్యలో నేను ఒకదాన్ని ఉన్నానని, నా అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని మీకు అనిపించలేదా అంటూ భోజనం పూర్తయి చేయి కడుక్కుంటున్న భర్తకు తన చీర కొంగును అందిస్తూ అంది పార్వతి. పారు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పటికే ఆలస్యమైంది, ముందు నువ్వు వెళ్ళి భోంచేసిరా, నీకోసం నేను లోపల ఎదురు చూస్తూ ఉంటాను అని గదిలోకి వెళ్ళాడు పరమేశం. పార్వతి భోజనం పూర్తి చేసి వంటగది సర్దుకుని భర్త కోసం చుట్టి ఉంచిన తమలపాకు చిలకలను పట్టుకుని గదిలోకి వెళ్ళింది. అప్పటికే గదిలో తన కోసం మంచం మీద కూర్చుని ఎదురు చూస్తున్న భర్త పక్కగా కూర్చుని తన చేతి వేళ్లకు తగిలించిన చిలకలను సుతారంగా భర్త నోటికి అందిస్తూ, ఇప్పుడు చెప్పండి, మిగతా విషయం తర్వాత మాట్లాడదామన్నారుగా అంటూ లేని అలకను మొహంలో తెచ్చిపెట్టుకుంది పార్వతి. భార్య అందించిన చిలకను నములుతూ ఆమె మొహంలోని అలకను గమనించి, అది కాదు పారు, నిన్ను పంపించడం నాకు మాత్రం ఇష్టమా చెప్పు, నువ్వు లేకుండా నాకు ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా గడవదు, ఆ సంగతి నీకు కూడా బాగా తెలుసు, కానీ ఏం చేయను, మనవాడు అమ్మని తీసుకెళ్తాను నాన్న అంటే కాదనలేకపోయాను, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే అబ్బాయి ఏమనుకుంటాడు అన్న భర్త మాటలకు ఎవ్వరూ ఏమీ అనుకోరు, మన కడుపున పుట్టిన వాడిని నానా తంటాలు పడి పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాం, అంతటితో మన బాధ్యత పూర్తయింది. ఇక వాడి పిల్లలు వాళ్ళ పెంపకం గురించి వాళ్ళ మొగుడు పెళ్ళాలు చూసుకోవాలి.
అయినా మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. నేను ఎక్కడికి వెళ్ళను. ప్రకృతి కరుణించి పంటలు పండినప్పుడు పిండి వంటలు చేసుకుని తిన్నాం. పంటలు పండనప్పుడు గంజి నీళ్లు తాగి బ్రతికాం. ఇక ముందు కూడా అంతే. మనకు ఉన్నంతలో ఇద్దరం ఒకే గూటిలో కలిసి బ్రతుకుతాం అన్న భార్య మాటలకు ఒక చిరునవ్వు నవ్వి ఆమె వైపు ప్రేమగా చూస్తూ, మరి నిన్ను తీసుకువెళ్ళడానికి రేపు కోడలు వస్తుందటగా, తనకేం చెప్పి పంపిస్తావు అన్న భర్త మాటలకు నేను ఏమీ చెప్పను. మన అన్యోన్యత అనురాగాన్ని చూసి అంతా తనే గ్రహిస్తుంది అంటూ భర్త గుండెలపై వాలిపోయింది పార్వతి. అప్పుడే విచ్చుకుంటున్న ఆమె తలలోని మల్లెల పరిమళాలు పరమేశం మనసుకు మత్తెక్కిస్తున్నాయి. తన గుండెలపై వాలి సేద తీరుతున్న భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాతి రోజు సాయంత్రం పార్వతి పెరట్లో మల్లెపందిరి కింద పూలు తెంపుతూ ఉండగా వచ్చింది అత్తయ్య అంటూ కోడలు లక్ష్మి. వస్తూనే, ఎలా ఉన్నారత్తయ్య? మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? మావయ్య గారు ఇంట్లో లేరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎప్పుడూ కనీసం ఫోన్ చేసైనా పలకరించని కోడలు ఇప్పుడు హఠాత్తుగా ఇంత ప్రేమ కురిపించడానికి గల కారణం తనకు తెలిసిన కోడలు అడిగిన ప్రతి ప్రశ్నకు నవ్వుతూ సమాధానం చెప్పింది పార్వతి. కోడలికి పలహారాలు ప్లేటు అందించి వేడివేడి టీ ఇచ్చి అత్త కోడలిద్దరూ కూర్చుని మాటల్లో పడ్డారు. అంతలో పొలం నుంచి వచ్చిన మామగారిని, ఎలా ఉన్నారు మామయ్య అంటూ పలకరించిన కోడలతో, బాగున్నావమ్మా, మీరంతా ఎలా ఉన్నారని అభిమానంగా సమాధానం ఇచ్చి తన పనిని చక్కబెట్టుకుని స్నానానికి వెళ్ళాడు పరమేశం. ఆ రోజు రాత్రి భర్తకి భోజనం పెట్టడానికి అన్నీ సిద్ధం చేస్తుంది పార్వతి. అత్తగారు పేర్చిన గిన్నెల మూతలు తీసి చూస్తూ కొబ్బరి మామిడి పచ్చడి, దొండకాయ వేపుడు, ముక్కల పులుసు, ఒక పళ్ళెంలో నిండుగా వెనరాసి పెట్టిన అరిసెలు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యంగా, అత్తయ్య, మీరుండేది ఇద్దరేగా, మరి ఇన్ని రకాల వంటలెందుకు? మేమైతే కుక్కర్లో రైస్ పెట్టుకొని ఏదో ఓ కూర బయట నుంచి తెచ్చేసుకుంటామంది. అలా అన్న కోడలి మాటలకు, అమ్మ లక్ష్మి, మామయ్య గారు ఉదయాన్నే కాస్త టిఫిన్ తిని కాస్త పెరుగన్నం క్యారేజీలో పట్టుకుని పొలానికి వెళ్తారు. ఆయన తృప్తిగా తీరిగ్గా తినేది ఇప్పుడే. ఈ పూటైనా ఆయన తినే 2 ముద్దలు ఆయనకు నచ్చేట్టు తృప్తిగా చేసి పెట్టడం నాకు అలవాటు. అయినా కష్టపడే మగవాళ్లకు ఆ మాత్రం వండి పెట్టుకుంటేనేగా వారికి ఆరోగ్యం అన్న అత్తగారి మాటలు లక్ష్మికి ఎక్కడో తగిలాయి. భోజనాల కార్యక్రమం ముగిసిన తర్వాత తన గదిలోకి పడుకోవడానికి వెళ్తున్న లక్ష్మికి వరండాలో ఉన్న ఉయ్యాలలో అత్తగారు మామగారు కాళ్ళు ఒత్తుతూ ఉంటే మామగారు అత్తగారి కొప్పులో మల్లెపూల దండను అలంకరించడం గమనించింది. ఆ క్షణం తన కంటికి వాళ్ళిద్దరూ నిజంగా ఆ ఆది దంపతులు పార్వతి పరమేశ్వర్లా కనిపించారు. లక్ష్మి గదిలోకి వెళ్ళి పడుకుందామని ఎంత ప్రయత్నించినా తన కళ్ళలో బయట చూసిన ఆ దృశ్యమే కదలాడుతుంది. అంతలో బయట, ఎవండి, ఈ పూట కూడా మీరు మాత్రలు వేసుకోవడం మర్చిపోయారు అంటున్న అత్తగారు, నేను మర్చిపోతే గుర్తు పెట్టుకుని ఇవ్వడానికి నువ్వు ఉన్నావు కదా అంటున్న మామగారి మాటలు లక్ష్మి చెవిలో పడ్డాయి. ఈ వయసులో కూడా ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనుకుంది. ఆమె మనసును ఏవేవో ఆలోచనలో చుట్టుముట్టాయి. అదే వాళ్ళ ఇంట్లో అయితే రోజంతా కష్టపడి అలసి ఇంటికి వచ్చిన భర్త అప్పటికే టీవీ సీరియల్స్ చూడడంలో మునిగిన భార్యని కదిపితే కష్టమని టేబుల్ మీద అప్పటికే పెట్టి ఉన్నది ఏదో కాస్త నోట్లో పెట్టుకుని మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటాడు. లక్ష్మి మాత్రం సీరియల్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఎప్పటికో నిద్రలోకి వెళ్తుంది. అందుకేనేమో మా జీవితాలు ఎలాంటి ఆనందాలు లేకుండా అలా యాంత్రికంగా గడిచిపోతున్నాయి. లాభం లేదు, ఇకనైనా నేను మారాలి. కేవలం డబ్బు సంపాదించడంలోనే ఆనందం ఉంది అనుకోవడం ఆమె వివేకం. ఇక నుంచి తను కూడా భర్త పిల్లలతో ప్రేమగా నడుచుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని నిద్రలోకి జారుకుంది లక్ష్మి. మర్నాడు ఉదయం అత్తగారిని రమ్మనకుండానే ఊరికి ప్రయాణమవుతున్న కోడలికి అప్పటికే పిల్లలకు ఇష్టమైన తను వండి సిద్ధంగా ఉంచిన పిండి వంటలను అందిస్తూ కోడలు తలపై చేయి వేసి నిమురుతూ, చూడమ్మా లక్ష్మి, ఇంటిని స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా అది ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంటుంది. మనలోని లోపాలను తెలుసుకొని వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడే మన జీవితం ఆనందమయం అవుతుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవాలి అన్న అత్తగారి మాటలకు చిరునవ్వు నవ్వి, ఇకపై నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసుకుంటాను అత్తయ్య అంటూ తనలో సరిచేసుకోవాల్సిన లోపాలను తలుచుకుంటూ ఆనందంగా బయలుదేరింది లక్ష్మి. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.
ఉంటాను మరి.